ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి బుడిబుడి అడుగులవి ఇప్పుడు మనం చూసినటువంటి ఆ స్క్రీన్లో కనిపిస్తున్న విజువల్స్ తను చివరిసారిగా కనిపించినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇప్పుడు ఆ పాప ఆచూకీ తెలియకపోవడం కేవలం ఆ తల్లిదండ్రులనే కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. 3 రోజులు దాటింది, ఆ చిన్నారి ఎక్కడ ఉంది? 2 సంవత్సరాల ఆ పసి పాప ఆ పామాయిల్లో తప్పిపోయి ఎక్కడ విలవెల్లాడిపోతుంది, అక్కడ 3 రోజుల నుంచి తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేకుండా ఎలా ఉంది, ఎక్కడ ఉంది, అసలు సేఫ్గా ఉందా లేదా అనేటువంటి ఒక ఆందోళనతోటి ఇప్పుడు తల్లిదండ్రులు అక్కడ పూర్తిగా దీనావస్థలో పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజులుగా వెతుకుతున్నారు అక్కడ పోలీసులు, అన్ని రకాలుగా స్థానికులు కూడా 100-150 ఎకరాలను ఉన్నటువంటి ఫామ్ హౌస్, అదే పక్కన ఉన్నటువంటి పామాయిల్ తోటతో పాటుగా కొండ పక్కన ఉన్నటువంటి కొండ అన్ని ఏరియాలో కూడా గాలిస్తున్నారు. అసలు పాప అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో బయటపడ్డాయి. దానికి సంబంధించిన విజువల్స్ మన స్క్రీన్ మీద చూస్తున్నాం. అక్కడ పరిగెడుతూ బుడిబుడి అడుగులతో పరిగెడుతూ వెళ్ళిపోతున్నటువంటి ఆ విజువల్స్ చూస్తూనే గుండె తరుక్కుపోతుంది. ఇదే తన చివరి చూపు అయిపోయింది ఆ పాపది. అక్కడి నుంచి ఇంకా ఆ పాప కనిపించలేదు. మొత్తం ఆ యొక్క ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాల తోటలో, ఇప్పుడు ఆ పామాయిల్ తోటలో మొత్తం ఎంత వెతికినా కూడా 100 మంది పోలీసులు, 100 మంది స్థానికులు, బంధువులు, ఆ తల్లిదండ్రుల బంధువులు ఎంతమంది ఏ కోన ఎతికినా కూడా కనీసం ఆచూకీ తేలినటువంటి పరిస్థితి. అసలు ఆ పాపకి ఏమైంది? ఎవరైనా తీసుకువెళ్ళారా, లేదంటే ఇంకేమైనా జరిగిందా? ఆ పాపతో పాటు వెళ్ళిపోయినటువంటి పెంపుడు కుక్క చాలా గంటల తర్వాత, రోజుల తర్వాత నిన్న ప్రత్యక్షమైంది. మరి ఆ కుక్క, ఆ పాపతో పాటు వెళ్ళిపోయినటువంటి ఆ పెంపుడు కుక్క, అది కూడా నిన్నొచ్చింది. శనివారం తప్పిపోతే వీరు ఈ యొక్క పాపతో పాటు కుక్క కూడా కనిపించలేదు అప్పటి నుంచి. ఈ 2 రోజులు ఆ కుక్క కూడా ఎక్కడ ఉంది? ఒక పెద్ద మిస్టరీగా మారినటువంటి ఈ కేసు ఇప్పుడు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఆ పాప సేఫ్గా ఉందా లేదా అనేటువంటి ఒక మరింత బాధను కూడా కలగజేస్తుంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీరని దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి ఈ యొక్క మిస్టరీ కేసులో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి వారందరూ కూడా 2-3 రోజుల నుంచి ఈ పాప ఎక్కడ, జ్ఞానేశ్వరి ఎక్కడ అంటూ ఆ తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఆర్తనాదాలు చూసి వారి బాధను తట్టుకోలేక ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వచ్చి అక్కడ వెతకడం మొదలుపెట్టారు. ఆ పామాయిల్ తోటలో క్షుణ్ణంగా అడుగడుగు గాలిస్తూ జల్లెడ పడుతూ ఎక్కడైనా ఉందా పాప బ్రతికే ఉందా అసలు అనేటువంటి దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి అక్కడ వారందరూ కూడా ఎతకడం మొదలుపెట్టారు. అయినా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. అసలు ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? ఆ పాప కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయి ఉంటే, లేకుంటే ఎక్కడో ఒక దగ్గర కింద పడిపోయి ఉంటే కనీసం అరుపులన్న వినిపిస్తాయి కదా, కనీసం ఆ కేకలు, ఏడుపులన్న వినిపిస్తాయి కదా. ఆ యొక్క ఆనవాళ్ళు కూడా అక్కడ కనిపించట్లేదు. అసలు పాప బ్రతికే ఉందా అనేటువంటి ఒక ఆందోళన కూడా మొదలైంది ఆ తల్లిదండ్రులకు. ఇప్పుడు అసలు ఏం జరిగింది? అదేదో భీకరమైనటువంటి నల్లమల్ల ఫారెస్ట్ కాదు, అభయారణ్యంలో తిరిగేటువంటి మృగజీవులు ఉండేటువంటి ప్రాంతం కూడా కాదు. నిత్యం వారు ఆ యొక్క తోటలను కాపలగా ఉన్నటువంటి తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నటువంటి ప్రాంతం అదంతా కూడా. అలాంటి ప్రాంతంలో, అది కూడా మన యొక్క నివసించేటువంటి ప్రాంతంలో, అందరూ నివసించేటువంటి ప్రాంతంలో, గ్రామాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ ఈ పాప 2 ఏళ్ల పాప, అది కూడా పెద్ద పిల్ల కూడా కాదు, ఎక్కడికైనా తప్పిపోయిందని చెప్పేసి అనుకోవడానికి. 2 సంవత్సరాల పాప తనకు ఎక్కడికి వెళ్తున్నానో, ఎక్కడికి పరిగెడుతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ పాప ఎంత దూరం పరిగెట్టగలదు? ఖచ్చితంగా పాప ఎక్కడికో తప్పిపోలేదు, ఎంత దూరమో పారిపోలేదు, ఏదో జరిగింది అనేటువంటి ఒక సంకేతం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ CCTV ఫుటేజ్లో మనం స్పష్టంగా చూస్తున్నాం. అక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న కోసం అక్కడికి, ఎందుకంటే ఈ తోటలో వాళ్ళ తల్లిదండ్రులు పని చేస్తారు కాబట్టి అప్పుడప్పుడు కొంత దూరంలో వాళ్ళ తల్లిదండ్రులు పనులు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి 2 పిల్లలు, వీళ్ళకి ఆ పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తోటలలో. అలానే ఇక్కడ తన తండ్రి ఎక్కడో ఉన్నాడని చెప్పేసి పరుగులు పెడుతూ వెళ్ళిపోయిందా?
అలా ఎంత దూరం అని వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రాంతం దగ్గర ఎవరు కనిపించకపోవడంతో సాధారణంగా చిన్నపిల్లలు ఏడవడం మొదలు పెడతారు. తప్పిపోయినట్టుగా అనిపించినా చుట్టుపక్కల ఎవరు కనిపించకపోయినా గంటలు గడుస్తున్నా కూడా ఎవరు పక్కన లేకపోతే ఆ ఏడుపులన్న వినిపిస్తాయి. కానీ ఆ గంటల తర్వాత కూడా ఆ పాప అరుపులు కానీ ఏడుపులు కానీ ఆ తల్లిదండ్రులకు వినపడలేదు. వారు 1 గంట తర్వాత 2 గంటల తర్వాత అప్రమత్తమై చూసి వెతికినా కూడా ఎక్కడ చిన్న పాప కనీస ఏడుపు కూడా వారికి వినపడలేదంటే ఏదో జరిగింది, ఏదో భయంకరమైనటువంటి విషయం జరిగింది అనేటువంటి ఒక ఆందోళన అయితే ఇప్పుడు నెలకొంది. ఏదేమైనా ఇప్పటికీ 3 రోజులు దాటిపై 4వ రోజుకు అడుగుపెట్టినా కూడా ఆ చిన్నారి జ్ఞానేశ్వరి ఒక్కసారి ఆ పాప పరిస్థితి చూసుకుంటే ఎంత ఆందోళన కలుగుతుందంటే, ఆ పాప ఏదో ఒక దగ్గర దేవుడి దయ వల్ల బ్రతికి ఉంటే ఆ ప్రాంతంలో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆ పాప ఉండి ఉంటుంది. ఒకవైపు ఆకలి, మరొక వైపు పక్కన ఎవరు లేనటువంటి పరిస్థితి. 3 రాత్రులు కూడా గడిచిపోయి ఆ చిమ్మ చీకట్లో ఉన్నటువంటి ఆ పసిపాప ఆర్తనాదాలు ఏ రకంగా మారి ఉంటాయి. ఈ యొక్క బాధ పగవాడు కూడా రాకూడదంటూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కళ్ళను చెమ్మగిల్లేలా వెళ్ళిపోతున్నారు. చూసి సన్నివేశాన్ని చూసి ఆ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేటువంటి విషయంతో అనేక ఘటనలు జరుగుతున్నాయి నిత్యం. కానీ ఇంత దారుణమైనటువంటి కడుపు కోత ఆ తల్లిదండ్రులకు ఎక్కడ వచ్చి ఉండదు. ఒకవైపు బిడ్డ బతికి ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, లేకపోతే ఏమైపోయింది, రకరకాల ప్రశ్నలతో ఆ యొక్క తల్లిదండ్రులకి నిత్య నరకంగా మారినటువంటి ఈ సందర్భం వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. 3 రోజుల నుంచి తిండి లేకుండా వారు ఆ బిడ్డ కోసం అమ్మా నాన్న మీరెక్కడున్నారంటూ అక్కడ పాప ఆర్తనాదాలు పెట్టుండొచ్చు. ఇక్కడ బిడ్డ నువ్వు ఎక్కడున్నావంటే ఈ తల్లిదండ్రులు పెడుతున్నటువంటి ఆర్తనాదాలు అందరూ కూడా ఆ చిన్నారి గొంతు మూగపోయింది. ప్రస్తుతము అక్కడ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఏదేమైనా కూడా ఆ పాప అడ్రస్ దొరకాలి, ఎక్కడుందో కూడా బయటపడాలి. అసలు ఆ పెంపుడు కుక్క ప్రవర్తనలు కూడా మార్పు వచ్చిందని చెప్తున్నారు. అసలు 2 రోజులు కనిపించకపోయినటువంటి ఆ పెంపుడు కుక్క ఆ 2 రోజుల్లో కూడా ఎక్కడికి వెళ్ళింది? స్పెషల్ డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకురావడం జరిగింది పోలీసులు. ఆ కుక్కను ఫాలో అయ్యి మిగతా ప్రాంతాలలో చిన్నారి అడ్రస్ను కూడా పట్టడానికి ప్రత్యేకమైనటువంటి డాగ్ స్క్వాడ్ను కూడా తీసుకురావడం జరిగింది. ఇంత వెతికినా, ఇంతమంది అక్కడ 100ల కొద్ది పోలీసులు దిగినా కూడా, ప్రత్యేక టీంలు కూడా దిగినా కూడా కనీసం ఆ పాప ఆచూకీ దొరకట్లేదంటే ఇది ఒక పెద్ద మిస్టరీ కేసుగా మారింది. ఎవరైనా కిడ్నాప్ చేశారనేటువంటి ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఎవరు ఊహించినటువంటి పరిణామం ఈ కేసులో ఇంకేదో జరిగింది. గతంలో చాలా చూసాం, అనేక మిస్టరీ కేసులు చూసాం. అలానే ఈ పాప కేసు కూడా మిస్టరీగా మారడంలో ఎవరి పాత్ర ఏమైనా ఉందా అనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా కాకినాడలోని తుని దగ్గర జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన 3 రోజులు అవుతున్నా కూడా ఏమాత్రం ఒక కొలిక్కి రాకపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు విషాదవదనంలోకి నెట్టేసింది.